హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. మన శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదామా? ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఈ వీడియో చూడండి. నేను ఈ వీడియోలో 35 to 40 ఇంపార్టెంట్ వొకాబులరీని డిస్కస్ చేయబోతున్నాను. ప్రతి వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ వర్డ్ విన్న వెంటనే రన్నింగ్ నోట్స్లో రాసుకోండి. మనం చూస్తున్నాము January 18th హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కాలంలో ఉన్నాము. పేజ్ నెంబర్ 6లో గాజా సీజ్ ఫైర్కు సంబంధించిన ఒక చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్లో చాలా వొకాబులరీ ఉన్నాయి. హెడ్లైన్స్లో ఒక వొకాబులరీ ఉంది, సీజ్ ఫైర్. మీ అందరికీ బాగా తెలుసు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సీజ్ ఫైర్? ఒక గొడవని ఆపడం అనమాట. సీజ్ ఫైర్ అంటే ఏంటంటే స్టాప్ ద వార్. ఒక యుద్ధాన్ని ఆపడాన్ని ఏమంటాం? సీజ్ ఫైర్ అంటాం. మీరు సీజ్ ఫైర్ అనగానే మీకు తెలుసు సలార్ సినిమాకి కింద క్యాప్షన్ అదే ఉంటుంది, ద సీజ్ ఫైర్. సో సీజ్ ఫైర్ అంటే ఏంటి? ఒక యుద్ధాన్ని ఆపడం, స్టాప్ ది వార్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే నేను చెప్పినట్టు ఈ ఆర్టికల్‌లో చాలా వొకాబులరీ ఉన్నాయి. కేర్‌ఫుల్‌గా ఫాలో అవ్వండి. ఇక ఇదే ఆర్టికల్‌లో మనం మెయిన్ ఆర్టికల్‌లోకి వెళ్ళిపోతే ఫస్ట్ లైన్‌లో ఒక వొకాబులరీ కనిపిస్తుందా? అదేంటంటే స్వేరింగ్. ఎవరైనా ఒక కొత్తగా ఒక పోస్ట్ వచ్చినప్పుడు, ఒక ప్రైమ్ మినిస్టర్‌గా, చీఫ్ మినిస్టర్‌గా, ప్రెసిడెంట్‌గా గెలిచినప్పుడు వాళ్ళు స్వేరింగ్ సెరమనీకి అటెండ్ అవుతారు. సో స్వేరిన్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక కొత్త పోస్ట్ వాళ్ళు వచ్చినప్పుడనమాట. సో రీసెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి ప్రెసిడెంట్‌గా వచ్చారు కాబట్టి దాన్ని ఏమంటామంటే స్వేరింగ్ అంటాం. అంటే న్యూలీ ఎలక్టెడ్ అని రాసుకోవచ్చు. స్వేరింగ్ అంటే ఏంటి? న్యూలీ ఎలక్టెడ్. కొత్తగా ఆ పదవిలోకి వచ్చినప్పుడు స్వేరిన్ అంటాం. సో ప్రమాణ స్వీకారాన్ని కూడా ఏమంటామంటే స్వేరిన్ సెరమనీ అంటాము. సో రాసుకోండి, స్వేరిన్ అంటే న్యూలీ ఎలక్టెడ్. ఇక్కడ ఎల్యూసివ్ అనే ఒక వొకాబులరీ అయితే కనిపిస్తుందా మీకు? ఎల్యూసివ్ అంటే ఏంటంటే వెరీ డిఫికల్ట్ అని రాయండి. ఎల్యూసివ్ అంటే వెరీ హార్డ్, వెరీ డిఫికల్ట్. ఇక్కడ రాస్తున్నాను, ఎల్యూజివ్ అంటే వెరీ హార్డ్, కష్టమైన అంటాం మనం. ఇదే ఆర్టికల్‌లో మీరు కొంచెం కిందకి వస్తే నెక్స్ట్ హోస్టేజెస్ అనే ఒక వొకాబులరీ కనిపిస్తుందా? లేదంటే ఇంకా జూమ్ ఇన్ చేస్తాను. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హోస్టేజెస్? ఎవరైతే బందీఖానంలో ఉన్నారో వాళ్ళని ఏమంటామంటే హోస్టేజెస్ అంటాం. సింపుల్‌గా చెప్పాలంటే ఖైదీలు, ప్రిజనర్స్ అని రాసుకోండి. హోస్టేజర్స్ అంటే ప్రిజనర్స్, ఎవరైతే ఖైదీలుగా ఉన్నారో. పొలిటికల్ డెడ్‌లాక్స్ అన్నారు. జనరల్‌గా డెడ్‌లాక్ అనేది ఒక ఇడియమ్‌గా కూడా మనం యూజ్ చేస్తాము. సో, డెడ్‌లాక్ అంటే ఏంటంటే క్లిష్ట పరిస్థితి. ఇంకా డెడ్‌లాక్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మనం ముందుకి వెళ్ళలేమనమాట. సో, డెడ్‌లాక్ అంటే ఏంటంటే నో ప్రోగ్రెస్ అనమాట. హావింగ్ ఎ సిట్యుయేషన్ వేర్ దేర్ ఈస్ నో ప్రోగ్రెస్. ఇరుక్కుపోవడం అంటాం చూసారా? అలా అనమాట. అంటే మనం ముందుకి వెళ్ళలేని సిట్యుయేషన్‌ని ఏమంటాం? డెడ్‌లాక్ అంటాము. ఇదే ఆర్టికల్ మీరు కొంచెం అలా చూసుకుంటూ వెళ్ళినట్టయితే మనకి స్టెడ్ ఫాస్ట్ అని వచ్చింది. ఏంటంటే స్టెడ్ ఫాస్ట్. స్టెడ్ ఫాస్ట్ అంటే అర్థం ఏంటంటే చాలా కమిట్మెంట్‌తో ఉన్న వాళ్ళని ఏమంటామంటే మనం స్టెడ్ ఫాస్ట్ అంటాం. సో రాసుకోండి, స్టెడ్ ఫాస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే వెరీ ఫర్మ్, చాలా బలంగా ఉన్న వాళ్ళని, కమిట్మెంట్‌తో ఉన్న వాళ్ళని ఏమంటామంటే స్టెడ్ ఫాస్ట్ అంటాం. ఇప్పుడు మనం అనుకున్న గోల్‌ని రీచ్ అవ్వాలంటే మీరు కూడా ఎలా ఉండాలి? స్టెడ్ ఫాస్ట్ స్టూడెంట్స్ అయ్యి ఉండాలి. మీరు నెగ్లిజెంట్ స్టూడెంట్స్ అనుకోండి, మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వలేము. మీరు ఎటువంటి స్టూడెంట్స్ అవ్వాలి? స్టెడ్ ఫాస్ట్ స్టూడెంట్స్ అవ్వాలి. అంటే ఫర్మ్ స్టూడెంట్స్ అవ్వాలి. స్ట్రాంగ్‌గా ఉండే స్టూడెంట్స్ అవ్వాలి. కానీ 2 వొకాబులరీ వచ్చాయి. 2 కూడా సినోనిమ్స్ లాంటివే. మెసాకర్ అంటే చాలా మందిని చంపేయడం అనమాట. కిల్లింగ్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్. ఈవెన్ జీనోసైడ్ అన్నా కూడా అదే మీనింగ్ వస్తుంది. సో, మెసాకర్ అన్నా, జీనోసైడ్ అన్నా కిల్లింగ్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్. మీకు మసాకర్ అంటే బాగా తెలుసు. జలియన్ వాలాబాగ్ మసాకర్ అంటాం కదా! ఇక జీనోసైడ్ అంటే చాలా మందిని ఒకేసారి చంపేయడాన్ని ఏమంటామంటే జీనోసైడ్ అంటాం. మన ఇంగ్లీష్‌లో వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్‌లో ఇదొకటొస్తుంది. జీనోసైడ్. కిల్లింగ్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్. తర్వాత చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చింది. ఇన్ యూనిసన్. ఇది నేను ప్రిపోజిషన్ కూడా అండర్‌లైన్ చేశాను. ఇన్. ఇన్ అనే ప్రిపోజిషన్ రావాలి యూనిసన్ ముందు. ఇన్ యూనిసన్ అంటే ఏంటంటే అట్ ద సేమ్ టైమ్. ఇన్ యూనిసన్ అంటే ఏంటో తెలుసా? ఒకేసారి. అట్ ద సేమ్ టైమ్. ఇన్ యూనిసన్ అంటే అట్ ద సేమ్ టైమ్.
మీకు చిన్నప్పుడు 'టెర్మినేటర్' అనే ఒక సినిమా ఉంటది. ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్‌ది. అక్కడ 'సాల్వేజ్' అనే వర్డ్ మీరు ఫస్ట్ టైమ్ వినే ఉంటారు. నేనైతే చిన్నప్పుడు ఈ 'సాల్వేజ్' అనే వర్డ్ ఫస్ట్ టైమ్ అక్కడే విన్నాను. సో, సాల్వేజ్ అంటే ఏంటంటే ఎవరినైనా కూడా కాపాడడం, హెల్ప్. రెస్క్యూ అని కూడా అంటాం. సాల్వేజ్ అంటే హెల్ప్ లేదా రెస్క్యూ. ఇక మీ అందరికీ తెలుసు పెర్సెప్షన్స్ అంటే మనం ఆలోచించే విధానం అనమాట. సో, పెర్సెప్షన్స్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే బిలీఫ్ అని రాయండి. నమ్మకాలని కూడా రాయండి. మనం ఒక విషయాన్ని ఏదైతే నమ్ముతామో దాన్ని పెర్సెప్షన్స్ అంటాం. లేదంటే ఒపీనియన్స్ అని కూడా రాయండి. యాక్చువల్‌గా అన్‌ఎబేటెడ్ దీన్ని సెపరేట్ చేద్దామా? ఎబేట్. ఎబేట్ అంటే తగ్గిపోవడం. అన్‌ఎబేట్ అంటే తగ్గకుండా ఉండడం అనమాట. సో, అన్‌ఎబేట్ అంటే రాసుకోండి నాట్ రెడ్యూసింగ్ తగ్గట్లేదు అంటాం మనం. అన్‌ఎబేటెడ్ అంటే ఏంటంటే తగ్గట్లేదు. నాట్ రెడ్యూసింగ్ అంటాం. సంథింగ్ విచ్ ఈస్ నాట్ రెడ్యూసింగ్‌ని ఏమంటాం? అన్‌ఎబేటెడ్ అంటాం. నాట్ రెడ్యూసింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో పొల్యూషన్ తగ్గకుండా అలా ఉండిపోయిందని చెప్పాలనుకోండి. అన్‌ఎబేటెడ్ పొల్యూషన్ అంటాం. అలా అనమాట. ప్రివెయిల్ అంటే గెలవడం అమ్మ. ప్రివెయిల్ అంటే గెలవడం అని రాసుకోండి. విన్. ప్రివెయిల్ అంటే గెలవడం. విన్. ఇక స్టెమ్మింగ్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఆరిజిన్ అవ్వడం. ఆరిజిన్ అవ్వడం అంటే ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పడం అనమాట. సో, మీరు ఆరిజిన్ అని రాసుకోండి లేకపోతే కమ్ ఫ్రమ్ అనైనా రాసుకోండి పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గదా! మన ఇండియాలో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మన దగ్గర సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల. అప్పుడేమంటాం? మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ స్టెమ్మింగ్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అలా గుర్తుపెట్టుకోండి. మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ స్టెమ్మింగ్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. సో, ఈ ఒక్క పారాగ్రాఫ్‌లోనే అరౌండ్ ఒక 4, 5 వొకాబులరీ కనిపిస్తున్నాయి. రైట్? నేను ముందే చెప్పాను. ఈరోజు ఎక్కువ వొకాబులరీ చెప్తాను. చాలా కేర్‌ఫుల్‌గా వినండి. ఎందుకంటే 2025లో మనకి చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఫిబ్రవరి 4 నుంచి మనకి తీసుకుంటే ఎస్ఎస్‌సి జీడీ ఉంది. తర్వాత మళ్ళీ ఎస్ఎస్‌సి సీజీఎల్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఐబీపీఎస్ క్యాలెండర్ వస్తుంది. ఎస్ఎస్‌సి స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ ఉంది. ఎస్ఎస్‌సి సీజీఎల్ టైర్ 2 ఉంది. చాలా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఈ టైంలో మనం వొకాబులరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక రెయిన్ ఇన్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఎలా చెప్పాలంటే కంట్రోల్డ్ అని రాసుకోండి. రెయిన్ ఇన్ అంటే అర్థం ఏంటంటే కంట్రోల్. హద్దులు గీయడం అనమాట. రెయిన్ ఇన్ అంటే కంట్రోల్. లిమిట్ అని కూడా రాయొచ్చు. సరిహద్దు అంటాం చూసారా? హద్దులు అంటాం కదా! అలా అనమాట. సో, రాసుకోండి రెయిన్ ఇన్ అంటే కంట్రోల్ లేదా లిమిట్ అని రాసుకోండి. ఇక పాశ్చరింగ్ అంటే అర్థం ఏంటంటే ఆహ్, ఫేక్ బిహేవియర్. అంటే ఫేక్ బిహేవియర్ అంటాను చూసారా అలా. అంటే ఆ ప్రవర్తన అసలైన ప్రవర్తన కాదు. వేరే వాళ్ళని మోసం చేయడానికి చేసే బిహేవియర్ అనమాట. సో, పోస్చరింగ్ అంటే రాసుకోండి ఫేక్ బిహేవియర్. ఇక స్కటిల్డ్ అంటే అర్థం ఏంటమ్మా? వాడేమన్నాడు? ఇట్ హాస్ స్కటిల్డ్ మెనీ టైమ్స్ అన్నాడు. స్కటిల్డ్ అంటే ఏం లేదమ్మా. మనం చాలా కామన్‌గా వాడే వర్డ్ స్కటిల్డ్ అనేది. సో, స్కటిల్డ్ అంటే ఏంటంటే రాసుకోండి ఫాస్ట్‌గా పరిగెట్టడం అనమాట. స్కటిల్డ్ అంటే రన్ అని రాసుకోండి. రన్ అని రాసుకోండి. ఓకేనమ్మా? కంగారు పడ్డం అన్న మీనింగ్ కూడా వస్తుందనమాట. ఒక రకంగా చెప్పాలంటే హేస్ట్ అని కూడా అంటాం. కంగారుని ఇంగ్లీష్‌లో ఏమంటాం? హేస్ట్. పరిగెట్టడాన్ని రన్. దాన్నేమంటాం? స్కటిల్డ్. మీరు మీ వొకాబులరీ బుక్‌లో ఖచ్చితంగా రాసుకోవాలి ఈ వర్డ్స్ అన్నీ కూడా. చాలా ఇంపార్టెంట్ ఇడియమ్ ఒకటొచ్చింది. ఆర్క్-ఫో. చాలా ఇంపార్టెంట్ ఇడియమ్ ఒకటొచ్చింది ఏంటంటే ఆర్క్-ఫో అంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్క్-ఫో? ఆర్క్-ఫో అంటే ఏంటంటే మెయిన్ శత్రువు అంటాం. ఏమంటాం? మెయిన్ శత్రువు. ద మెయిన్ ఎనిమీ అంటాం. ఏమంటాం? ఆర్క్-ఫో అంటే ఏంటి? ద మెయిన్ ఎనిమీ. నీట్‌గా రాసుకోండి. ఆర్క్-ఫో అంటే ద మెయిన్ ఎనిమీ. ఏమ్మా? ఆర్క్-ఫో అంటే ద మెయిన్ ఎనిమీ. తర్వాత ఇక్కడ కనిపిస్తుందా? డిమినిష్ అన్న వర్డ్ కనిపిస్తుందా? డిమినిష్ అంటే అర్థం ఏంటంటే రెడ్యూస్ అమ్మ తగ్గిపోవడం. డిమినిష్ అంటే రాసుకోండి రెడ్యూస్ తగ్గిపోవడం. ఇది నేను వొకాబులరీ క్లాసెస్‌లో చాలా కామన్‌గా చెప్పే వర్డ్ ఇది. డిమినిషింగ్ అంటాం మనం. హ్యుమానిటీ ఈస్ డిమినిషింగ్ డే బై డే అంటామే అలా అనమాట. సో, డిమినిష్ అంటే ఏంటంటే తగ్గిపోవడం అనమాట. రెడ్యూస్ అనమాట. ఇక డికాపిటేషన్ అంటే ఏంటో తెలుసా? మెయిన్ లీడర్‌ని తొలగించడం అనమాట. రిమూవ్ ద మెయిన్ లీడర్. ఎప్పుడైతే మెయిన్ లీడర్ రిమూవ్ అవుతాడో ఆటోమేటిక్‌గా ఆ టీమ్ అంతా వీక్ అయిపోతుంది. సో, రిమూవ్ ద మెయిన్ లీడర్‌ని ఏమంటామంటే డికాపిటేషన్ అంటాం. రిమూవ్ ద మెయిన్ లీడర్. డికాపిటేషన్. యాక్చువల్‌గా ఈ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌కి సంబంధించిన ఆర్టికల్. ఇజ్రాయెల్ గాజాకి సంబంధించిన ఆర్టికల్. ఇది వీలుంటే చదవండి. బట్ ఖచ్చితంగా ఏంటంటే వొకాబులరీ తెలియకుండా ఆర్టికల్ చదివితే అర్థం కాదు.
ఇప్పుడు మీరు వొకాబులరీ నేర్చుకుంటున్నారు కాబట్టి ఆర్టికల్ చదవండి ప్రాబ్లమ్ లేదు. బేర్లీ అంటే అర్థం ఏంటంటే రేర్‌లీ చాలా అరుదుగా. హార్డ్‌లీ అని కూడా అంటాం. హార్డ్‌లీ అని కూడా అంటాం. అంటే చాలా అరుదుగా అంటాం. చాలామంది స్టూడెంట్స్ అడిగేదేంటంటే, "సార్ వొకాబులరీ గుర్తుండట్లేదు సార్" అంటారు. అది చాలా రాంగ్ అమ్మా. వొకాబులరీ ఖచ్చితంగా గుర్తుండవు. నేనే చెప్పేస్తున్నాను. అదేంటి సార్ మరి వొకాబులరీ గుర్తుండవంటే మరి ఇంకెందుకు వొకాబులరీ క్లాసెస్ చెప్తున్నారు మీరంటారా? వొకాబులరీ అన్నీ గుర్తుండవు. కానీ కొన్ని గుర్తుంటాయి. ఇది నిజం. ఇది ప్రాక్టికల్ ఫ్యాక్ట్ ఇది. అంటే ఒక 100 వర్డ్స్ చదివితే మీకు 100 గుర్తుండవు. కానీ ఒక 30 గుర్తుంటాయి గదా! దట్ ఈస్ సంథింగ్ వి షుడ్ ఫోకస్ ఆన్. అస్సలు అన్నీ గుర్తుండవు అన్నది నిజం. కానీ కొన్ని గుర్తుంటాయి గదా! 100 చదివితే 0 గుర్తుండవు కదా! మినిమమ్ ఒక 20, 30, 40 గుర్తుంటాయి గదా! యెస్. అదే కదా కావాలి ఎగ్జామ్‌కి. సోవరెనిటీ అంటే ఏంటంటే పూర్తి స్వేచ్ఛ, ఇండిపెండెన్స్ అని రాసుకోండి. కంప్లీట్ ఫ్రీడమ్ అని రాసుకోండి. అంటే ఇంక మన మీద ఎవరు రూలర్ లేరు. మనకి మనమే ఇండిపెండెంట్ కంట్రీ అనమాట. ఇండియా ఈజ్ ఎ సావరెన్ కంట్రీ అంటాం కదా! అలా అనమాట. వయబుల్ అంటే ఈజీ అని రాసుకోండి. వయబుల్ అంటే ఈజీ అని రాసుకోండి. ఫీజబుల్ అని కూడా రాసుకోండి. వయబుల్ అంటే ఏంటి? ఈజీ అలాగే ఫీజబుల్ అని రాసుకోండి. ఇంక మనం ఇలా గాని చూసుకుంటూ వెళ్తే, తర్వాత ఇంపార్టెంట్ వొకాబులరీ ఏమొచ్చిందో చూద్దామా? స్టేటస్ కో అంటే ఏం లేదురా. ఒక కంట్రీలో లేదా ఒక స్టేట్‌లో ఉన్న పొలిటికల్ అఫైర్స్ అనమాట. సో, స్టేటస్ కో అంటే రాసుకోండి పొలిటికల్ అఫైర్స్. ఓకేనా? ఆ పర్టిక్యులర్ రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ అఫైర్స్‌ని ఏమంటామంటే స్టేటస్ కో అంటాం. లెవరేజ్ అంటే ఏం లేదమ్మా. ఒక విషయాన్ని బాగా యూజ్ చేసుకోవడం అనమాట. లెవరేజ్ అంటే ఎప్పుడంటాం మనం? కంట్రోల్ అని హోల్డ్ అంటాం కదా! హోల్డ్. పట్టు అంటాం తెలుగులో అలా అనమాట. హోల్డ్ అంటాం కదా! అలా అనమాట. గట్టిగా పట్టుకోవడం అంటాం. దీన్ని ఇంకోలా కూడా చెప్పాలంటే స్ట్రెంగ్త్ అని కూడా వస్తుంది. బలం అని కూడా వస్తుంది. మళ్ళీ ఒక ఇంపార్టెంట్ ఇడియమ్ వచ్చింది. వాంటేజ్ పాయింట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాంటేజ్ పాయింట్? మెయిన్ పాయింట్ అనమాట. అంటే వ్యూ పాయింట్ అంటాం కదా! వ్యూ పాయింట్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కూడా పిక్నిక్ వెళ్తుంటారు కదా! టూర్స్ వెళ్తుంటారు కదా! టూర్స్‌కి వెళ్తుంటారు కదా! అప్పుడు ఒక ప్రతి చోట ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ దగ్గర మనం నించొని చూస్తే ఏమవుతుంది? చాలా బాగా కనిపిస్తుంది. ఆ టోటల్ సీనరీ అంతా. దాన్నేమంటామంటే మనం వ్యూ పాయింట్ అంటాం. సో, సింపుల్‌గా చెప్పాలంటే వాంటేజ్ పాయింట్ అంటే వ్యూ పాయింట్. వ్యూ పాయింట్ అంటే ఎక్కడి నుంచి చూస్తే మనకి చాలా క్లియర్‌గా కనిపిస్తుందో దాన్నేమంటామంటే వాంటేజ్ పాయింట్ అంటాం. నేను రీసెంట్‌గా వొకాబులరీ క్లాస్‌లో కూడా చెప్పాను. రిటాలియేటరీ ఎదురు దెబ్బ. నన్నెవరో దెబ్బ కొట్టారు. నేను తిరిగి దెబ్బ కొట్టడాన్ని ఏమంటానంటే రిటాలియేటరీ అంటామనమాట. అంటే అటాక్ బ్యాక్, కౌంటర్ అటాక్ అని కూడా అనొచ్చు. రిటాలియేటరీ అంటే ఏంటంటే తిరిగి దెబ్బ కొట్టడం అనమాట. మానూవరింగ్ ఏమన్నారమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ? మానూవరింగ్. మానూవరింగ్ అంటే ఏంటంటే ఒక ఎక్సర్‌సైజ్ ఏదైనా కూడా చేయడం అనమాట. ఒక ఆపరేషన్ చేయడం అనమాట. ఆపరేషన్ అంటే హాస్పిటల్‌లో చేసే ఆపరేషన్ అవ్వాలని లేదు. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఏదైనా ఒక ఎక్సర్‌సైజ్ చేశారనుకోండి. దాన్నేమంటారంటే మానూవరింగ్ అంటారనమాట. సో, మానూవరింగ్ అంటే ఏంటంటే ఒక ఎక్సర్‌సైజ్ చేయడం. ఒక ఆపరేషన్ చేయడం అనమాట. అండ్ యాహ్! నేను నెక్స్ట్ పారాగ్రాఫ్‌లోకి వెళ్తే ఇంట్రికసీస్ అనే వొకాబులరీ ఉంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంట్రికసీ? ఇంట్రికసీస్ అంటే డీటెయిల్స్ అని రాసుకోండమ్మా. లోతైన వివరాలు. అంటే కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఇంట్రికసీస్ అంటే రాసుకోండి డీటెయిల్స్. ఇంట్రికసీస్ అంటే రాసుకోండి డీటెయిల్స్. సర్పాస్ అంటే ఓవర్‌కమ్ జేయడం. సర్పాస్ చేయడం అంటే అధిగమించడం, ఓవర్‌కమ్ జేయడం. మనకి లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. మనం ఆ ప్రాబ్లమ్స్ చూసి భయపడకూడదు. ఏం చేయాలి ఆ ప్రాబ్లమ్స్‌ని సర్పాస్ చేయాలి. ఓవర్‌కమ్ చేయాలి. ఎన్విషన్ అంటే ఏం లేదమ్మా. ఒక విషయాన్ని మనం విజువలైజ్ చేసుకోవడం. ఎన్విజన్ చేయడం అంటే కళ్ళ ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బ్యాంక్ జాబ్ రావాలని మీరు ఒక కలగంటున్నారు. లేదంటే నువ్వు ఒక సబ్ ఇన్స్‌పెక్టర్ అవ్వాలనుకుంటున్నావు. నువ్వు ఒక ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నావు. లేకపోతే నువ్వు ఒక ఎస్ఎస్‌సి, సీజీఎల్ ఆడిట్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నావు. దాన్ని నువ్వు విజువలైజ్ చేసుకుంటావు కదా! దాన్ని ఏమంటామంటే ఎన్విజన్ అంటాము. దాన్ని ఏమంటాం? ఎన్విజన్ అంటాము. రీవైటలైజేషన్ అంటే కోల్పోయిన ఎనర్జీని తిరిగి సంపాదించుకోవడం అనమాట. రీవైటలైజేషన్ అంటే రాసుకోండి. రీగెయిన్ ది ఎనర్జీ. ఏదైతే ఎనర్జీ కోల్పోయామో, ఏదైతే మనం మెయిన్ స్ట్రెంగ్త్ కోల్పోయామో దాన్ని తిరిగి సంపాదించడాన్ని ఏమంటామంటే రీవైటలైజ్ చేయడం అంటామనమాట. గెట్ బ్యాక్ ది ఎనర్జీ అని రాసుకోండి. కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏమవుతాం మనం డల్ అవుతాం. కానీ అక్కడితో ఆగిపోకూడదు.
కొంతకాలం డల్ అయినా తర్వాత ఏమవ్వాలి? మనం రీవైటలైజ్ చేసుకోవాలి. యెస్ ఆర్ నో? చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ ఒకటొచ్చింది ఏంటంటే హింజెస్ ఆన్. సింపుల్‌గా చెప్తాను వినండి. హింజ్ ఆన్ అంటే అర్థం ఏంటంటే డిపెండ్ ఆన్. హింజ్ ఆన్ అంటే అర్థం ఏంటి? డిపెండ్ ఆన్. హింజ్ ఆన్ ప్రిపోజిషన్స్ క్లాస్‌లో కూడా వస్తుంది. హింజ్ ఆన్ అంటే అర్థం ఏంటి? డిపెండ్ ఆన్. ఇక ఫిషర్ అంటే అర్థం ఏంటంటే హోల్స్ అన్నమాట కన్నాలు. లేపోతే క్రాక్స్ అని కూడా అంటాం. ఏమంటాం లేపోతే? క్రాక్స్ అని కూడా అంటాం. క్రాక్స్ అని కూడా అంటాం. లేపోతే స్ప్లిట్ అంటాం మనం. లేపోతే ఏమంటాం మనం? స్ప్లిట్స్ అంటాం మనం. సో, హింజెస్ ఆన్ అంటే రాసుకోండి. హింజెస్ ఆన్ అంటే స్ప్లిట్స్ లేదా క్రాక్స్ లేదా హోల్స్. ఈ ఆర్టికల్ అంతా కవర్ చేశాను. చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ అన్నీ కూడా నేను కవర్ చేశాను. ఇవన్నీ కూడా రన్నింగ్ నోట్స్‌లో అయితే రాసుకోండి. అక్కడితో నేనైతే నా పని ఈరోజు నేను చేశాను. మరి మీరు మీ పని చేయాలి. ఏం చేయాలో తెలుసు కదా! ఈరోజు చెప్పిన వర్డ్స్‌లో ఒక 3 వర్డ్స్‌ని నేను వర్డ్స్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేస్తాను. ఆ 3 వర్డ్స్‌తో మీరు మంచి మంచి ఎగ్జాంపుల్స్ రాసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. ఎవరైతే రెగ్యులర్‌గా నేనిస్తున్న వొకాబులరీతో కామెంట్ సెక్షన్‌లో ఎగ్జాంపుల్స్‌ని మీరు మెసేజ్ చేస్తారో వాళ్ళకి నేను సర్ప్రైజ్ గిఫ్ట్స్‌ని అనౌన్స్ చేస్తాను. ఇంకా ఈరోజు నేను చెప్పిన వర్డ్స్ చాలానే ఉన్నాయి కదా! 30 ప్లస్ వచ్చాయా? ఎన్నొచ్చాయి? నేను ఈరోజు ఎన్ని వర్డ్స్ చెప్పానో కూడా ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సరేనా? అండ్ ఈరోజు నేను చెప్పిన వర్డ్స్‌లో ఒక 3 వర్డ్స్‌ని హైలైట్ చేస్తున్నాను. అందులో వొకాబులరీ నంబర్ 1 ఏంటంటే ఎల్యూజివ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఎల్యూజివ్ అంటే ఏమన్నాను? వెరీ వెరీ డిఫికల్ట్ అన్నాను. దాన్ని కనిపెట్టడం చాలా కష్టం అనమాట. సో, వొకాబులరీ నంబర్ 1 ఏంటి? ఎల్యూజివ్. దీంతో ఒక ఎగ్జాంపుల్ తయారు చేయండి కామెంట్ సెక్షన్‌లో. ఆ ఎగ్జాంపుల్‌ని మెసేజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక సెకండ్ వొకాబులరీ వచ్చేటప్పటికి ఈరోజు స్టెడ్‌ఫాస్ట్. నేను చెప్పాను స్టూడెంట్స్ ఎప్పుడు ఎలా ఉండాలి? స్టెడ్‌ఫాస్ట్‌గా ఉండాలి. అంటే కమిట్మెంట్‌తో ఉండాలి. సో, స్టెడ్‌ఫాస్ట్ అనే వొకాబులరీతో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్‌ని తయారు చేయండి మై డియర్ ఫ్రెండ్స్. స్టెడ్‌ఫాస్ట్ ఓకే. ఇక తర్వాత సాల్వేజ్. సాల్వేజ్ అంటే ఏమన్నాను? సాల్వేజ్ అంటే ఏంటి? కాపాడడం. ప్రాబ్లమ్స్‌లో ఉన్న వాళ్ళని కాపాడ్డాన్ని ఏమంటాం? సాల్వేజ్ అన్నాను. దీంతో కూడా ఒక ఎగ్జాంపుల్‌ని తయారు చేయండి. ఈరోజు 3 వర్డ్స్ ఆఫ్ ద డే అనౌన్స్ చేశాను. వాటితో 3 ఎగ్జాంపుల్స్‌ని ఫాస్ట్‌గా మెసేజ్ చేసేయండి. ఇక వీడియో ఎండ్ చేసే ముందు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు చాలా కోర్సెస్ కనిపిస్తాయి. ఏ ఎగ్జామ్‌కైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్స్ తీసుకోండి. రికార్డెడ్ వీడియోస్‌తో పాటు లైవ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. జాన్యువరి 20థ్ నుంచి అంటే ఎల్లుండి నుంచి ఎవరైతే ఎస్ఎస్‌సి, జీడీ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకొక 30 డేస్ లైవ్ క్లాసెస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వబోతోంది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ సార్ మేము జీడీ ప్రిపేర్ అవుతున్నాం సార్. మాకు ఇంగ్లీష్ రికార్డెడ్ వీడియోస్ అన్నీ చూసాము. మాకు ఇంగ్లీష్ బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ ఇంకా కాన్ఫిడెన్స్ రావాలంటే మాకు లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయమని అడిగారు. సో, వాళ్ళ కోసం ఒక 1 మంత్ ప్రోగ్రామ్ అంటే జాన్ 20తో మొదలైన ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 20 దాకా ఉంటుంది. ఎందుకంటే అప్పటితో మనకి ఎస్ఎస్‌సి, జీడీ ఎగ్జామ్ ఎండ్ అవుతుంది. సో, ఒక 30 రోజుల 30 డే జీడీ ప్రోగ్రామ్ అనేది లైవ్ క్లాసెస్ జరగబోతున్నాయి జాన్యువరి 20థ్ నుంచి. అయితే కొంతమంది అడుగుతున్నారు సార్ ఈ ప్రోగ్రామ్‌కి మేము అటెండ్ అవ్వచ్చా అని. ఈ ప్రోగ్రామ్‌కి ఏదైతే ఎస్ఎస్‌సి, జీడీ లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయో ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించి ఎవరు అటెండ్ అవ్వచ్చు? హూ కెన్ అటెండ్ ద ప్రోగ్రామ్ అంటే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్‌లో ఎవరైతే ఏ కోర్స్ తీసుకున్నా కూడా వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వచ్చు. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్‌లో ఎస్ఎస్‌సి, జీడీ కోర్సే తీసుకోవాలని ఏం కాదు. సీజీఎల్ కోర్స్ తీసుకున్నాను సార్. కానీ నేను జీడీ ఎగ్జామ్ కూడా రాస్తున్నాను. నేను లైవ్ క్లాసెస్‌కి రావచ్చా? అంటే రావచ్చు. ఎనీ కోర్స్ మన యాప్‌లో ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్‌లో ఏ కోర్స్ తీసుకున్న స్టూడెంట్ అయినా కూడా ఈ ప్రోగ్రామ్‌కి రావచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్‌కి అటెండ్ అవ్వచ్చు. ఓకే సార్. మరి టైమింగ్ చెప్పండి సార్ అంటే, ఈ లైవ్ క్లాసెస్ అనేవి ప్రతిరోజు ఒక 1 అవర్ క్లాస్ ఉంటుందమ్మా. రాత్ర 9-10 పీఎం 1 అవర్ లైవ్ క్లాస్ అయితే ఉంటుంది. సార్ ఆ టైంకి నాకు అవ్వట్లేదు సార్. నేను ఆ టైంకి నేను వేరే వర్క్‌లో ఉంటాను. లేపోతే నేను క్లాస్‌లో ఉంటాను. లేకపోతే బిజీగా ఉంటాను అంటే లైవ్ క్లాస్‌కి రాగలిగితే ఒకవేళ రండి. ఒకవేళ మీరు లైవ్ క్లాస్‌కి రాలేకపోతున్నారు, మిస్ అవుతోంది అనుకుంటే ఏదైతే లైవ్ క్లాస్ ఉందో ఆ వీడియో మీకు మన యాప్‌కి యాడ్ అయిపోతుంది. కంటెంట్‌కి యాడ్ అయిపోతుంది. కాబట్టి తర్వాతైనా మీరు ఈ వీడియోని చూసుకోవచ్చు. కాకపోతే లైవ్ క్లాస్‌కి రావడం వల్ల ఏమవుతుందంటే మీకు మోటివేషన్ వస్తుంది. డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు. మరీ ముఖ్యమైన విషయం ఎవరైతే జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకొక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తానని చెప్పాను. ఆ గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. వాట్సాప్ గ్రూప్
పర్పస్ ఏంటంటే, ఎవరైతే జీడీ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు సెపరేట్ గ్రూప్‌లో ఉండడం వల్ల, నేను వాళ్ళకి జీడీకి సంబంధించి, ఇంగ్లీష్‌కి సంబంధించి ప్రతిరోజు కూడా కొన్ని అసైన్‌మెంట్స్ ఇస్తాను, కొన్ని టాస్క్స్ ఇస్తాను. వాళ్ళకి కావాల్సిన పీడీఎఫ్స్ అన్ని నేను ఆ వాట్సాప్ గ్రూప్‌లో పంపిస్తూ ఉంటాను. ఒకవేళ మీరింకా ఈ వాట్సాప్ గ్రూప్‌లో మీ నంబర్ యాడ్ అవ్వకపోతే కాంటాక్ట్ చేయండి మమ్మల్ని. మేము మీ నంబర్‌ని ఈ పర్టిక్యులర్ గ్రూప్‌కి యాడ్ చేస్తాం. 6300 493953 నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు వొకాబులరీ క్లాస్ ఎండ్ అయింది. నెక్స్ట్ వొకాబులరీ క్లాస్‌లో కలుసుకుందాం. వొకాబులరీ మీ బలం అవ్వాలి. ప్రతిరోజు నేను చెప్పేదే. ఎన్ని వర్డ్స్ నేర్చుకుంటున్నామని కాదు. గుర్తుపెట్టుకునేలాగా నేర్చుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఉంటాను. ఆల్ ద బెస్ట్.